హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ ఈ నెక్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉందండి. సో దానికోసం నేనైతే ఈ నెక్ ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తే మీకు ఎలాగ స్టిచ్ చేయాలి అన్నది అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం డ్రెస్ కటింగ్ అయితే చేసేసుకుంటాం కదా, దాని మెజర్మెంట్ ప్రకారం మనం హైట్ విడ్త్ తీసుకొని చెక్ చేసుకోవాలి. నేనైతే 6 ఇంచ్ అయితే హైట్ తీసుకున్నాను. చూడండి, ఆ విధంగా ఇలా మార్క్ చేసేసుకోవాలి. డబుల్ సైడ్ కూడా ఇలాగ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కిందనైతే 1 ఇంచ్ పెట్టాను, ఎందుకంటే పైన 1 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి. పైన కూడా 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. చూడండి, ఆ విధంగా కర్వ్ అనేది తిప్పాను. ఇప్పుడు చూడండి, ఇటువైపు ఇలాగ రౌండ్ తిప్పి అండ్ 2 రౌండ్. చాలా ఈజీ అండి. చూడండి ఎంత ఈజీగా నేనైతే పెట్టేసాను. మీకైతే ఇలాగ హ్యాండ్తో రాకపోతే మన దగ్గర బ్యాంగిల్ కానీ ఇలాగ కప్ కానీ ఏదైనా ఉంటే ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది నెక్ డిజైన్ అన్నది. ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడైతే ఈ నెక్ చాలా ట్రెండింగ్లో ఉంది. దానికోసం నేనైతే ఈ నెక్ మీకు అయితే పెడుతున్నాను. చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సైడ్స్ కొంచెం ఎక్కువ కట్ అయిపోయింది, పర్వాలేదు. మనకి ఫ్రంట్ నెక్ అనేది ఎలాగ కట్ అయిందో అది ఇంపార్టెంట్ మెయిన్. ఇప్పుడైతే మన డ్రెస్ ఇలాగ ఉంది కదండి, అదైతే నేను ఒక క్లాత్ మీద ఇలాగ ఐరన్ చేసుకొని పక్కన కూడా స్టిచ్ చేసుకొని ఇలాగైతే పిన్స్ పెట్టుకొని జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనము ఆ పేపర్ ఉంది కదండి, పేపర్ కరెక్ట్గా ఎడ్జ్ నుంచి మనము స్టిచ్ అనేది వెయ్యాలి. పేపర్ మీద కూడా పడకూడదు. పేపర్ మీద పడిన ప్రాబ్లం లేదు, కాకపోతే పేపర్ మీద కాకుండా పక్క నుంచి ఎడ్జ్లోంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసామనుకోండి, రివర్స్ తిప్పేటప్పుడు ఈజీగా తిరిగిపోతుంది అన్నమాట. అదే కొంచెం పేపర్ మీద పెట్టామంటే ప్రతిదీ పేపర్ మీదే స్టిచ్ అనేది పడాలి. ఏదైనా సరే మన స్టిచ్చింగ్ కన్వీనియంట్ బట్టే ఉంటుంది. నేను ఎప్పుడు స్టిచ్ చేసిన పేపర్ పక్క నుంచి ఎడ్జ్లోంచే స్టిచ్ చేస్తాను, ఎందుకంటే ఆ ఎడ్జ్ వల్ల మనకి ఎగ్జాక్ట్ షేప్లోని అలాగా కట్ అయిపోతుంది అన్నమాట. తిప్పేటప్పుడు కూడా ఒకటి మనం చిన్న పేపర్ మీద పెట్టి తర్వాత పక్కన క్లాత్ మీద పెట్టామనుకోండి, అక్కడ కొంచెం లెవెల్ బాగా రాదు. ఇదైతే మీరు గమనించండి ఎప్పుడైనా సరే. దానివల్లే మనకి స్టిచ్చింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది. నెక్ తిరిగేటప్పుడు మటుకు ఆ పేపర్ ఎడ్జ్ మీద మనం ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, తిప్పేటప్పుడు చాలా ఈజీగా, అంటే ఇలాగ తిప్పగానే వెనకాల కరెక్ట్ షేప్లో మనము ఏ విధంగా అయితే పేపర్ కట్ చేసామో ఆ విధంగా అయితే తిరిగిపోతుంది అనమాట. అప్పుడు మీరు పేపర్ని కొంచెము నెక్ కొంచెం బ్రాడ్గా పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 1 ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది కదా, ఆ ఖర్చు ప్రాబ్లం లేకుండా ఈ విధంగా చిన్న క్లాత్ అనేది ఉంచాలి. ఎందుకంటే నేను ఎడ్జ్లో కదా కట్ చేస్తున్నాను. సో రివర్స్ తిప్పేటప్పుడు పైన క్లాత్ అనేది కొంచెం ఉంచుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉన్నా రివర్స్ తిరగదండి. ఆ పక్కన మనము నాట్స్ కూడా ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి. 2 రౌండ్స్ వచ్చాయి కదండి, ఆ రౌండ్స్ దగ్గర నాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం నాట్స్ అనేవి పెట్టలేదు అనుకోండి తిరగదు. ఆ నాట్ మధ్యలోని క్లాత్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ క్లాత్ను కూడా మనము ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా మనకి రౌండ్ అనేది తిరిగిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి ఎక్కడైతే తిరుగుతుందో చూడండి, నాట్ చూడండి సెంటర్గా ఇక్కడైతే 2 యూ షేప్ అక్కడ కంపల్సరీగా
కట్ నాట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే మనకి చూడండి ప్రతి దగ్గర నేనైతే చిన్న కట్ మార్క్స్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఈజీగా తిరిగిపోద్ది. మనం ఎక్కువ కట్ మార్క్స్ ఇవ్వకూడదు. ప్రతి దగ్గర ఇస్తున్నాం కాబట్టి చిన్న కట్ మార్క్స్ అనేవి ఇచ్చుకోవాలి. అక్కడైతే యూ షేప్ వచ్చిన దగ్గర అయితే లోతులో ఇచ్చుకోవాలి. చూడండి ఎంత ఈజీగా చూడండి తిరిగిపోతుందో నెక్ అనేది. ఎందుకంటే దీనికి ఎడ్జ్లో స్టిచ్ చేయడానికి కూడా అవ్వదు. సో ఇలాగ రివర్స్ తిప్పుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా తిరుగుతుంది కదా. అదేనండి ఎడ్జ్లో స్టిచ్ చేసుకుంటే ఇదే మెయిన్ బెనిఫిట్ అండి. క్లాత్ మీద అదే పేపర్ మీద కూడా పెట్టి చేసుకోవచ్చు, కానీ పేపర్ మీద పెడితే కొంచెం డిఫికల్ట్గా తిరుగుతుంది. సో దానికి దీనికి ఇదే తేడా. చూడండి నేను స్టిచ్ చేయకముందే ఆ షేప్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే ఎడ్జ్ మీద అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది అందంగా ఉంటుంది. చూడండి వీడియో మీకు అర్థం అవ్వడం కోసం నేను మొత్తం వీడియో అంతా స్లో మోషన్లోనే చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా తిరిగిపోతుంది నెక్ అనేది. మనం ఎడ్జ్లో వేసుకోవడం వల్ల నెక్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. సో అయిపోయిందండి నెక్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.